ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో కామాక్షి కపిలేశ్వరుల దివ్య దర్శనం. తిరుపతి కపిల తీర్థంలో మాస శివరాత్రి ఉత్సవం. సురుటిపల్లి శ్రీ పల్లికొండేశ్వరుని సన్నిధిలో ప్రదోష పూజలు. నందీశ్వరుడికి మంగళాభిషేకాలు, మహా అర్చనలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం. ప్రపంచ స్థాయి ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆదేశం. శివాలయాలలో ప్రదోషకాల పూజలు, అభిషేకాలు. ఆలయాలలో నందీశ్వరుడికి విశేష ఆరాధనలు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి వేడుకలు విశేషంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం కామాక్షి సమేత సోమస్కందమూర్తికి అభిషేకం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో సోమవారం మాస శివరాత్రి వేడుకలను విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఇక సోమవారం సాయంకాలం శుభవేళ శివపార్వతుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు సకల పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణలు చేస్తూ అర్ధనారీశ్వరులను దర్శించుకున్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం
పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం తిరుపతి జిల్లా నాగలాపురం మండలం సురుటిపల్లిలో వేంచేసిన సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఆలయంలో మహాప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి అర్చకులు షోడశోపచార క్రతువులతో సంకల్ప పూజలను జరిపారు. ఆపై వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ నందీశ్వరునికి పంచామృతాలు పండ్ల రసాలు పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాలను నిర్వహించారు. పంచభూతములకు పరమ శాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా పంచభూతములకు పరమ శాంతిని కూర్చు పంచాక్షరీ మంత్ర పంజరపు సుఖమా. అనంతరం నందీశ్వరునికి విశేషంగా అలంకరణలు పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆది దంపతులు సర్వమంగళ సమేత శ్రీ పల్లికొండేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి నంది వాహనంపై వేంచేపు చేశారు. భక్తుల హరహర మహాదేవ నామస్మరణలు మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవ నందివాహన సేవ నిర్వహించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి మ్యూజియంలో ప్రస్తుత అభివృద్ధి పనుల పురోగతిని చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మ్యూజియంను ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన సమగ్ర చర్యలు, ఆధునిక సాంకేతిక ఆధారంగా సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు, గార్డులు, గైడులను ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయం సేకరణ కోసం ఫీడ్బ్యాక్ కియోస్కోను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మ్యూజియం తెరిచే సమయం, టికెట్టు ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై వెంకయ్య చౌదరి అధికారులతో చర్చించారు. నిర్మాణ దశలో ఉన్న అన్ని పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మనోహర్, డిఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో జ్యేష్ఠ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా మహాప్రదోషకాల పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని దివ్య ప్రాంగణంలో స్వామివారి ప్రియ భక్త శ్రేష్ఠుడు, ధర్మనిరతుడు నందీశ్వరునికి మంగళాభిషేకాలను అర్చకులు మంగళకరంగా నిర్వహించారు. ముందుగా గణపతి ఆరాధన, పుణ్యాహ వాచనం జరిపి నందీశ్వరునికి షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా నందీశ్వరునికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో శోభాయమానంగా అభిషేకాది ఆరాధనలు పూర్తి చేసి దీపారాధనతో మహానివేదనలు, కర్పూర నీరాజనాలను అందజేశారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ మణికంఠేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రదోషకాల పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ముందుగా అర్చకులు నందీశ్వరుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యహవాచనం తదితర క్రతువులను పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా నందీశ్వరుడికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో ప్రదోష సమయంలో అభిషేకాదులను నిర్వహించారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను సమర్పించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో మాస శివరాత్రి పూజలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. ముందుగా ప్రధాన ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరీదేవికి నిత్య పూజలను పూర్తి చేసిన అనంతరం ఉపాలయంలో వేంచేసిన శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని చక్కని అలంకరణలో ఆలయ ప్రాంగణంలోని నందీశ్వరుడిపై ప్రత్యేకంగా కొలువు తీర్చి సకల ఉపచార కైంకర్యాలతో సేవించి మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై స్వామివారిని పల్లకిపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవంలో పాల్గొని తరించారు. హర 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 హరోం హర హరోం హర 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 హరోం హర హరోం హర. తిరుమలలోని కర్ణాటక సత్రాలలో సోమవారం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి ముజరరాయి, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కఠారియా, కర్ణాటక రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంవి వెంకటేష్ తదితరులు కళ్యాణ మండపంలో దేవదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని నియంత్రించేందుకు కియోస్కుల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సాధారణంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు అధిక సమయం కావడంతో పాటు రద్దీ పెరుగుతుండటంతో వీటిని నియంత్రించేందుకు కియోస్కుల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. భక్తులు వారి దర్శన టికెట్ నెంబర్ను కియోస్కోలో నమోదు చేసి కావలసిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు. దర్శన టికెట్లు లేని భక్తులు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఆ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కోలు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3ని ఏర్పాటు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో
మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం పిల్లలమర్రి రోడ్డులో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ప్రియ భక్తుడైన వైనతేయునిపై వెంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లను ఆగమ కైంకర్యాలు విశేష ఆరాధనలతో సేవించి కర్పూర హారతులను సమర్పించారు. ఆపై మేళతాళాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు గరుడ వాహనంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లను దర్శించుకుని తరించారు. మురహర భవగర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో. చిత్తూరులోని కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాసం పూజలలో భాగంగా సోమ ప్రదోషకాల పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర మండపంలో నందీశ్వరునికి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఏకకాలంలో అర్చకులు వేద మంత్రోచ్చరణ యుక్తంగా పంచామృతాలు, పండ్ల రసాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను సంప్రదాయభరితంగా నిర్వహించారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. అనంతరం నందీశ్వరుని స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పుష్పమాలలతో అలంకరించి అర్చనలతో సేవించారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు నంది వాహన సేవ జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో ప్రదోషకాల అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని శివపార్వతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానంద రూపాయ ప్రమదేశాయ మంగళం. ధార్మిక పర్యటనలో భాగంగా మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర మఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుంభకోణంలోని శ్రీమఠంలో శ్రీ విజయేంద్ర తీర్థుల ఆరాధనోత్సవాల్లో మంత్రాలయం పీఠాధిపతులు పాల్గొన్నారు. బృందావనానికి మధ్వ సంప్రదాయంలో పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో పీఠాధిపతులు సంప్రదాయ భరితంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం బృందావనాన్ని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనలను పూర్తి చేసి హారతులు అందజేశారు.
చిత్తూరులోని గిరింపేటలో వేంచేసిన శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో పరిమళిస్తోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక కళ్యాణార్థం యాగశాలలో మహారుద్ర హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యాగశాలలో శివగామ సుందరి సమేత చిదంబరేశ్వరుల ఉత్సవ మూర్తులను నంది వాహనంపై, మరోపక్క శివకామేశ్వరి సమేత శ్రీ నటరాజస్వామి వారిని, చండికా సమేత చండికేశ్వరులను కొలువు తీర్చిన అర్చకులు సంప్రదాయ క్రతువులతో సేవించారు. ఆపై వేదమంత్రోచ్చారణల నడుమ వేదోక్తంగా రుద్రహోమాన్ని నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో రుద్రహోమంలో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్త దేవాలయంలో మహాప్రదోష పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా శివయ్య భక్తుడు నందీశ్వరుడికి ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ముందుగా అర్చకులు గణపతి పూజ సంకల్పం పూర్తి చేశారు. ఆపై భక్తుల చేత అర్చకులు నందీశ్వరుడికి పలు రకాల ద్రవ్యాలతో ప్రదోషకాల అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహింపచేయించారు. అనంతరం నందీశ్వరుణ్ణి సర్వశోభితంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలను, మంగళ నీరాజనాలను సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో ప్రదోషకాల పూజలు మహత్తరంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని నందీశ్వర మండపంలో కొలువు తీరిన నందీశ్వరుడికి అభిషేకాలను జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో నందీశ్వరుడికి శాస్త్రానుసారం అభిషేకాలను నిర్వహించారు. ఆపై నందీశ్వరుడికి పుష్పమాలలను అలంకరించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు ప్రదోషకాల పూజల్లో పాల్గొని పరమేశ్వరుడి కృపకు పాత్రులయ్యారు. కడప నగరంలోని కళాంబ సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో జ్యేష్ఠ మాసం బహుళ త్రయోదశి సందర్భంగా శివ ప్రదోష పూజ భక్తిరసభరితంగా జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ సోమసుందరేశ్వరుడికి, స్వామివారి ప్రియ భక్తుడైన నందీశ్వరుడికి అర్చకులు వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఏకకాలంలో మహాసంకల్పపూర్వకంగా మంగళాభిషేకాలను జరిపారు. అభిషేకానంతరం శ్రీ సోమసుందరేశ్వరుడికి, నందీశ్వరుడికి పుష్పమాలలు, సింధూరం, భస్మం, చందనాది ద్రవ్యాలతో అలంకరణలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శ్రీ గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి మల్లెల అర్చన మంగళకరంగా జరిగింది. జ్యేష్ఠమాస పూజలలో భాగంగా ముందుగా అమ్మవారికి నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై అర్చకులు అమ్మవారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి సౌభాగ్య వరధాత్రిగా కొలువు తీర్చారు. అనంతరం అమ్మవారికి అర్చకులు సహస్రనామార్చన సహితంగా 1,00,000 మల్లెలతో అర్చనలను వైభవపేతంగా నిర్వహించారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్ నగరంలోని శ్రీ భోగేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చారిత్రక నేపథ్యంతో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న భోగేశ్వర స్వామివారికి అర్చకులు భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఉపాలయాలలో పరివార దేవతా మూర్తులను దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం చెంత మహిళలు దీపాలను వెలిగించి భోగేశ్వరునికి నివేదించారు.
భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయుడు 1,00,000 తమలపాకుల అర్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ నగరం మాచవరంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ దాసాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసిన తర్వాత ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై దాసాంజనేయుని ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పూజలు జరిపి 1,00,000 తమలపాకులతో అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఖర్మన్ ఘాట్ ప్రాంతంలో మహాసౌర రుద్ర చండికా హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ 3 రోజుల పాటు ఈ హవన కార్యక్రమాలను జరిపారు. 27 యజ్ఞ కుండలాల్లో 108 మంది జంటలు పాల్గొని కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి చండికా హవనం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్లోని పాత బజార్లో కొలువైన శ్రీ గౌరీ శంకర దేవాలయంలో అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గౌరీ శంకరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై బిల్వపత్రాలు, పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కమ్మాన్ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ రామేశ్వర ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా పరమశివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత భస్మంతో అలంకరించి భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా నివేదన, కర్పూర నీరాజనం అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.